హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి రేపు ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేస్తామనైతే లోకేష్ గారైతే చెప్పారు కదా! ఈ ఉగాదికి మనకి 10,000 పోస్టులతోటి జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది. ఇందులో డీఎస్సీకి సంబంధించి, జూనియర్ లెక్చరర్‌కి సంబంధించి, యూనివర్సిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు సంబంధించి, గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా కానిస్టేబుల్‌కి సంబంధించి పోస్టులైతే ఉన్నాయి. ఇవి ఏ ఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులున్నాయి, మనకి ఆర్థిక శాఖ ఎన్ని పోస్టులకి ఆమోదముద్ర వేసింది, జాబ్ క్యాలెండర్‌లో ఏ ఏ పోస్టులు ఉండబోతున్నాయి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ఉన్నాయా, కానిస్టేబుల్‌తో పాటు ఇంకా వేరే శాఖలలో ఎన్నెన్ని పోస్టులున్నాయి అనేదైతే చూద్దాము. డీఎస్సీలో మొత్తం ఎన్ని పోస్టులుంటున్నాయి అనేది కూడా క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. వీడియోనైతే స్కిప్ చేయకండి. వీడియో మొత్తాన్నయితే చూడడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డీఎస్సీకి సంబంధించిన, టెట్ డీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇస్తాము మేము. ఇక రేపు జాబ్ క్యాలెండర్ చూడండి. రేపు జాబ్ క్యాలెండర్ అనేది ఇచ్చారు. 10,000కు పైగా పోస్టులతో విడుదలకు సిద్ధము అనేది ఇవ్వడమే జరిగింది. డీఎస్సీ, జూనియర్ లెక్చరర్ కలిపి 3,000 పోస్టులు, యూనివర్సిటీలో 1,500 అధ్యాపక పోస్టులు, గ్రూప్ 1, గ్రూప్ 2లో దాదాపు 600 ఉద్యోగాలు, 1,400 కానిస్టేబుల్ ఉద్యోగాల పైన ప్రకటన అనేది మనకి హెడ్డింగ్‌లో అయితే ఇవ్వడమే జరిగింది. మొత్తం జాబ్ క్యాలెండర్‌లో మనకి డీఎస్సీకి సంబంధించి ఎన్ని పోస్టులుంటున్నాయి అనేదైతే చూద్దాము. డీఎస్సీతో పాటు జూనియర్ లెక్చరర్ పోస్టు మొత్తం కలిపి మనకి 3,000 పోస్టులైతే ఉంటాయనైతే ఇచ్చారు. మొత్తం డీఎస్సీకి సంబంధించి 2,600 పోస్టులైతే కంపల్సరీగా అయితే ఉంటాయి. దీంట్లో మనకి స్కూల్ అసిస్టెంట్ ఎన్నుంటాయి, హెచ్‌జిటి ఎన్నుంటాయి అనేది మనకి ఇంకా రాలేదు. నోటిఫికేషన్ అయితే జాబ్ క్యాలెండర్‌లు ఇచ్చిన తర్వాత మనకి ఏ మంత్ నోటిఫికేషన్ వస్తుంది అనేది కూడా ఇవ్వడమే జరుగుతుంది. అప్పుడు క్లియర్‌గా మనకి హెచ్‌జిటి పోస్టులు ఎన్నున్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఎన్నున్నాయి, సబ్జెక్ట్ వైస్‌గా స్కూల్ అసిస్టెంట్‌లో ఎన్నెన్ని పోస్టులొస్తున్నాయి, ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని పోస్టులొస్తున్నాయి అనేది మనకి నోటిఫికేషన్ వస్తే కానీ తెలీదు. ఇప్పుడైతే ఓవరాల్‌గా మనకి 2,600 అయితే ఇస్తున్నారనైతే చెప్పారు. అదేవిధంగా యూనివర్సిటీలో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ 1,500 అయితే ఉన్నాయి. ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 3,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇంతకుముందు వచ్చింది. ఇంతకుముందు వచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌వి ఇంకా మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయలేదు. కోర్టు కేస్‌లో ఉంది కాబట్టి, ఆ కోర్టు కేసులని పరిష్కరించి మొత్తం మనకి 1,500 దాకా అయితే విడుదల చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక గ్రూప్ 1లో చూడండి. గ్రూప్ 1లో 100కు పైగా, గ్రూప్ 2లో 470కి పైగా మొత్తం 600 పోస్టులైతే గ్రూప్ 1, గ్రూప్ 2లో ఉన్నాయి. దీనిలో కానిస్టేబుల్ పోస్టులు ఒక 1000 వరకైతే కానిస్టేబుల్ అయితే ఉన్నాయి. ఎక్సైజ్ కానిస్టేబుల్ అయితే 400 వరకైతే ఉన్నాయి. ఈ విధంగా అయితే మనకి మొత్తం ఈ 10,000 పోస్టులతో కలిపి మనకి జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయడానికైతే అధికారులు సిద్ధమైతే చేశారు. ఇక్కడ మనకి 2,600 పోస్టులతో డీఎస్సీ గురించైతే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఏటా మనకైతే డీఎస్సీ నోటిఫికేషన్ అయితే ఇస్తా అని చెప్పారు కాబట్టి, వచ్చే 3 ఏళ్లలో కూడా డీఎస్సీలో ఎన్ని పోస్టులైతే మనము ఇవ్వాలి అనేదైతే ఇవ్వడమే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ డీఎస్సీలో 2,600 పోస్టులైతే ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ రెండవ డీఎస్సీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1,500, నెక్స్ట్ ఇయర్ ఇలాగా మనకి మొత్తం ఓవరాల్‌గా ఈ 3 ఇయర్స్‌లో 25,000 టీచర్ పోస్టులైతే నింపాలి అని గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉంది. మనకి ప్రతి ఇయర్ కొన్ని కొన్ని పోస్టులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనేదైతే ఇచ్చారు. మనకి మొత్తము ఈ 3 ఇయర్స్‌లో 7,500 పోస్టులు 7,500 మంది అయితే రిటైర్మెంట్ అయితే ఉంది కాబట్టి, డీఎస్సీ అయితే ఖచ్చితంగా ప్రతి ఇయర్ అనేది ఉంటుంది. అందరూ గూడా మీరైతే శ్రద్ధగా డీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ అయితే చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు టైం అయితే ఉండదు. 45 డేస్ మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి సిలబస్ కూడా అప్‌లోడ్ అయితే చేశారు వెబ్‌సైట్‌లో. నోటిఫికేషన్ రాగానే ఈ సిలబస్ కూడా మనకు అప్‌లోడ్ అయితే చేస్తారు. సిలబస్ అనేది చేంజ్ అయితే ఉండదని మనకి క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి, పాత సిలబసే మనకు ఉంటుంది. ఆ సిలబస్ అనేది ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి అన్ని సబ్జెక్ట్‌లకు మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీషు, బయో సైన్స్ అన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్, హెచ్‌ఈటీవి ఉన్నాయి. మీరు
ఛానల్‌ని విజిట్ అయ్యి ఛానల్‌లో చూడండి. ప్రీవియస్‌గా జరిగిన డీఎస్సీ పేపర్ కూడా ఛానల్‌లో ఉంది. అది కూడా మీరొకసారయితే చెక్ చేయండి. బుక్స్ అంటారా? ఏ బుక్స్ చదవాలి ఏంటి అనేదైతే నేను వీడియో అయితే చేస్తాను. ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇక మనకి ఏ శాఖలో ఎన్ని పోస్టులున్నాయనేదైతే చూద్దాము. ఇది ఆంధ్రప్రభలో వచ్చిన న్యూస్ అండి. మొత్తము 101 గ్రూప్ పోస్టులు. గ్రూప్ 2లోనేమో 470 పోస్టులు. ఆగస్ట్‌లో మనకి గ్రూప్ 1, సెప్టెంబర్‌లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయనైతే చెప్పారు. మొత్తం మనకిక్కడ 600 పోస్టులతో గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే ఉంటుంది. ఏ ఏ శాఖలు ఎన్నున్నాయో చూడండి. డిప్యూటీ కలెక్టర్ ఏమో మనకి గ్రూప్ 1 సర్వీస్‌లోనేమో 11 అయితే ఉన్నాయి. డీఎస్పీ సివిల్ ఏమో 10 పోస్టులయితే ఉన్నాయి. సీటీఓ 10 ఉన్నాయి. డీఎస్సీ జేఎల్ ఏమో 4 ఉన్నాయి. ఆర్టీఓకేమో 3, డీఎల్‌డీఓనేమో 35, డిప్యూటీ కోఆపరేటివ్ రిజిస్టర్ ఏమో 17, ఏఏఓలు 3 అయితే ఉన్నాయి. డీఈఓలు 2, డీఎస్‌డబ్ల్యూఓలేమో 4, డీటీడబ్ల్యూఓనేమో 2 అయితే ఉన్నాయి. ఇక గ్రూప్ 2లో చూడండి సబ్ రిజిస్టర్ అయితే 7 అయితే ఉన్నాయి. ఏసీటీఓకేమో 27, ఎక్సైజ్ ఎస్ఐ 25, ఏఎల్ఓనేమో 12, ఈఓ, పీఆర్డీలేమో 120 అయితే ఎక్కువగా ఉన్నాయండి ఈ పోస్టులు. అసిస్టెంట్ కోఆపరేషన్ రిజిస్టర్ ఏమో 50 ఉన్నాయి. ఏఎస్ఓలేమో 47, ఏఎస్ఓ లాకు సంబంధించి 17 అయితే ఉన్నాయి. ఏఎస్ఓ ఫైనాన్స్‌కి సంబంధించి 6 ఉన్నాయి. సీఏ అకౌంటెంట్‌కి 72, జూనియర్ అకౌంటెంట్‌కి 56, ఆడిటర్‌కి 31 అయితే ఉన్నాయి. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 మాత్రం మనకి ఆగస్టు, సెప్టెంబర్‌లో అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. జూన్‌లో నోటిఫికేషన్ అయితే వెలువడొచ్చు. ఆగస్టు, సెప్టెంబర్‌లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. తర్వాత మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ మాత్రం జూన్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉందంటున్నారు. రేపు మనకి జాబ్ క్యాలెండర్‌లో క్లియర్‌గా మనకి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది, ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి అనేదైతే క్లియర్‌గా అయితే ఇస్తారు. రేపటిదాకా అయితే వెయిట్ అయితే చేయండి. ఇక్కడ ప్రాథమిక సమాచారం మాత్రమే ఇది. మనకి రేపు అఫీషియల్‌గా అయితే మనకి వెబ్‌సైట్‌లో అయితే నోటిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా మనకి జాబ్ క్యాలెండర్‌లో ఏ విధంగా ఇచ్చారో, అదే విధంగా మనకి నోటిఫికేషన్స్ కూడా వచ్చి జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా కంటిన్యూషన్‌గా మనకి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇస్తే ప్రిపరేషన్ అనేది అందరూ కూడా కరెక్ట్‌గా చేసి ప్రిపేర్ అయితే అవుతారు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. టెట్, డీఎస్సీకి సంబంధించిన, సెట్‌కి సంబంధించిన సిలబస్, ప్రీవియస్ పేపర్స్, డీఎస్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నిటివి ఛానల్‌లో ఉన్నాయి. మీరు ఛానల్‌నైతే ఒకసారి విజిట్ చేయండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ ఉంది. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నానండి. బుక్స్ అంటారా? బుక్స్ కూడా లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఆ బుక్స్ అయితే తీసుకోండి. గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి, డీఎస్సీ సంబంధించి, కానిస్టేబుల్‌కి సంబంధించినవి బుక్స్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ బుక్స్‌నైతే మీరు పర్చేజ్ చేసైతే చదువుకోండి. థ్యాంక్ యూ.